పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో. సిక్కులలో వరుస మారుతున్న రాజకీయం, ఇక్కడ కాదని అక్కడికి తమ్మినేని. తమ్మినేని అక్కడ ఆహ్వానించిన ధర్మాన బొత్స రాకతో అలా అప్రమత్తమయ్యారా? పార్టీకి ఇంకా బుద్ధి రాలేదన్న సంకేతాలు. ప్రభుత్వ పక్షం రాష్ట్ర వ్యాప్తంగా వైకాపా నాయకులను ఎక్కడికక్కడ నిర్బంధిస్తున్న శ్రీకాకుళం జిల్లాలో మాత్రం వైకాపా నాయకుల్లో జోష్ పెరిగిందనే చెప్పాలి. విద్యుత్ బిల్లుల పెంపు తర్వాత వైకాపా చేపట్టిన ప్రతి కార్యక్రమం జిల్లాలో విజయవంతమైంది. కేసులకు సైతం వెరవకుండా కేడర్ ముందుకొచ్చేస్తుంది. కానీ పదవులు అనుభవించిన పెద్ద నాయకులుగా చలామణి అవుతున్న వారు మాత్రం ఈగోలుకుపోవడంతో పార్టీకి ఇంకా బుద్ధి రాలేదన్న సంకేతాలు వెలువడుతున్నాయి. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడి ఏడాది పూర్తయిన నేపథ్యంలో ప్రతి నియోజకవర్గంలో బాబు ష్యూరిటీ మోసం గ్యారంటీ కార్యక్రమం చేపట్టాలని, నాయకులందరూ కలిసికట్టుగా నిర్వహించాలని పార్టీ ఆదేశించింది. అందులో భాగంగా ముందుగా నియోజకవర్గాల స్థాయిలో దీనిపై సమావేశాలు జరపాలి. ఇక్కడే పెద్ద తెలకల మధ్య భేదాభిప్రాయాలు బయటపడ్డాయి. ఆముదాల వలస నియోజకవర్గ వైకాపా ఇన్ఛార్జిగా ఉన్న చింతాడ రవికుమార్ ఈ కార్యక్రమం నిర్వహిస్తే పార్లమెంట్ ఇన్ఛార్జ్ తమ్మినేని సీతారాం డుమ్మా కొట్టారు. అదే రోజు పలాసలో డాక్టర్ సిదిరి అప్పరాజు నిర్వహించిన కార్యక్రమంలో కనిపించారు. వాస్తవానికి చింతాడ రవిని మొదటి నుంచి ధర్మానతో పాటు తెర వెనుక బలంగా ప్రోత్సహించింది సిదిరి అప్పలరాజేనన్న భావనతో అధికారంలో ఉన్న నాలు సీతారాంకు ఉండేది. అటువంటిది ఇప్పుడు చింతాడ రవి నియోజకవర్గ ఇన్ఛార్జ్ అయ్యేసరికి సిదిరి కంటే సొంత నియోజకవర్గంలో ఉన్న రవికుమార్ వల్లనే తనకెక్కువ ప్రమాదమని భావించిన సీతారాం పార్లమెంట్ ఇన్ఛార్జ్ హోదాలో పలాసకు వెళ్లిపోయారు. వాస్తవానికి ఆముదాల వలస సభలో సీతారాం పాల్గొనాల్సిన ఆవశ్యకత ఉంది. కానీ తాను లేకుండా రవికుమార్కు సొంతంగా ఎంత బలముందో పార్టీకి తెలియాలన్న కోణంలో సీతారాం పలాస వెలిపారు. కానీ చింతాడ రవి కార్యక్రమానికి భారీగానే పార్టీ నాయకులు వచ్చారు. 2 రోజుల క్రితం శ్రీకాకుళం నియోజకవర్గానికి సంబంధించిన మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు ఇలాంటి కార్యక్రమం నిర్వహించారు. ఈ సమావేశానికి శ్రీకాకుళం పార్లమెంట్ ఇన్ఛార్జ్ తమ్మినేని సీతారాంకు ఆహ్వానం లేదు. వేదికపై ఆయన కనిపించడం లేదు. జిల్లా పార్టీ అధ్యక్షుడు ధర్మాన కృష్ణదాస్, పార్లమెంట్ పరిశీలకుడు కుంభా రవిబాబు మాత్రమే హాజరయ్యారు. శ్రీకాకుళం నియోజకవర్గానికి సంబంధించిన కార్యక్రమం కాబట్టి సీతారాంను పిలిచి ఉండకపోవచ్చని భావిస్తే అది పూర్తిగా సమర్థనే అవుతుంది. ఎందుకంటే జిల్లా పార్టీ అధ్యక్షుడు, పార్లమెంట్ పార్టీ పరిశీలకుడు వచ్చినప్పుడు పార్లమెంట్ ఇన్ఛార్జ్ కూడా ఉండాలి. ఇక సీతారాం ధర్మాన ప్రసాదరావుల మధ్య గ్యాప్ ఉన్న విషయం అందరికీ తెలిసిందే. 2019 ఎన్నికల తర్వాత ధర్మాన ప్రసాదరావు ఎమ్మెల్యేగా మిగిలిపోతే స్పీకర్ అయిన సీతారాం శ్రీకాకుళం నియోజకవర్గంలో విస్తృతంగా చొరబడ్డారు. ఆ సమయంలో ఉప ముఖ్యమంత్రిగా ఉన్న కృష్ణదాస్ కూడా అడ్డుకునే ప్రయత్నం చేయలేదన్న భావన ధర్మానకుండేది. ఇలా చెప్పుకుంటే పోతే ఒకే పార్టీలో ఉన్న ఒకే నియోజకవర్గం కాకపోయినా రాజకీయ పదవుల దగ్గరకు వచ్చేసరికి వీరంతా ప్రత్యర్థులే. ధర్మాన ఇక్కడ సమావేశం నిర్వహించిన రోజునే టెక్లీలో వైకాపా ఇన్ఛార్జ్ పేరాడ తిలక్ బాబు షూరిటీ మోసం గ్యారంటీ కార్యక్రమం నిర్వహించారు. అక్కడ ఆహ్వాన ఫ్లెక్సీలో ఎక్కడ మాజీ మంత్రి డాక్టర్ సిదిరి అప్పలరాజు ఫోటో కనబడలేదు. ఈ విషయం తెలుసుకున్న తిలక్ వెంటనే అప్పలరాజుకు ఫోన్ చేసి కార్యక్రమానికి హాజరవ్వాలని కోరారు. అప్పలరాజు కూడా అంతే గౌరవంతో కార్యక్రమానికి వచ్చారు. సభాముఖంగానే జరిగిన పొరపాటుకు తిలక్ అప్పలరాజుకు క్షమాపణ చెప్పారు. ఇదే వేదిక మీద సీతారాం, ధర్మాన కృష్ణదాస్, కుంభా రవితో పాటు కుంభా రవిబాబుతో పాటు అందరూ కనిపించారు. అసలు ఈ కార్యక్రమాన్ని కోఆర్డినేటర్ చేస్తుంది ఎవరు? జిల్లా పార్టీ అధ్యక్షుడిగా కృష్ణదాస్ ఏ రోజు ఏ నియోజకవర్గంలో సమావేశం పెట్టాలి అనేది నిర్ణయించారు. ఇందుకోసం పార్లమెంటు పరిధిలో నాయకులుగా ఉన్న తమ్మినేని సీతారాం, కుంభా రవిబాబులతో కూర్చోవాలి. ఇలా కాకుండా ఒకే రోజు 2 నియోజకవర్గాల్లో సమావేశాలు పెడితే ఆముదాల వలసకు వెళ్లకుండా పలాసకు, శ్రీకాకుళంలో కనపడకుండా టెక్కిలతో ప్రత్యక్షమవడానికి సీతారాంకు అవకాశం దొరికినట్లే. దీనివల్ల ధర్మాన ప్రసాదరావు లాంటి నాయకులు కూడా అవకాశం లభిస్తుంది. పార్లమెంటరీ పార్టీ ఇన్ఛార్జిగా శ్రీకాకుళం సమావేశానికి ఆహ్వానం లేకపోవడం ఇప్పుడు పార్టీలో చర్చనీయాంశమైంది. ఆముదాల వలస సమావేశానికి సీతారాం ఎందుకు వెళ్ళలేదు అని ప్రశ్నించే అవకాశం కూడా పార్టీకి లేకుండా అదే రోజు పలాస మీటింగ్ పెట్టించి అక్కడికి వెళ్లిపోయారు. ధర్మాన ప్రసాదరావు పెట్టిన డిమాండ్లను పార్టీ ఒప్పుకుందో లేదంటే పక్క జిల్లా నుంచి బొత్స సత్యనారాయణ, ఈ జిల్లా నుంచి సిదిరి అప్పలరాజు వంటి నేతలతో ప్రమాదం పొంచి ఉందని భావించారో ఏమో తెలియదు. కానీ పార్టీ ఓడిపోయిన తర్వాత తొలిసారిగా పార్టీ నాయకులను ధర్మాన ప్రసాదరావు మొన్న అడ్రస్ చేసి మాట్లాడారు. బాబు ష్యూరిటీ మోసం గ్యారంటీ అనే కార్యక్రమాన్ని విజయవంతం చేయాలన్న పిలుపుతో పాటు తాను పార్టీ మారడం లేదని, ఒకవేళ మారితే మొత్తం కట్టగట్టుకొని వెళ్ళిపోతాను కానీ తెలుగుదేశం పార్టీకి వ్యతిరేకంగా రాజకీయాలు నేర్పిన తాను ఆ పార్టీలోకి వెళ్ళనని ధర్మాన స్పష్టం చేయడం కార్యకర్తల్లో ఇన్నాళ్ళు నెలకొన్న సందిగ్ధాన్ని తొలగించింది. తాను పార్టీ మారుతానంటూ మీడియాలో కథనాలు వస్తున్నాయని ధర్మాన చెప్పుకొచ్చారు. వాస్తవానికి ఆ ప్రచారం చేసింది వైకాపా నేతలు. అందుకు అవకాశం కల్పించింది సాక్షాత్తు ధర్మాన ప్రసాదరావే. తాను పార్టీ మారుతానన్న ప్రచారాన్ని ఆయన మొన్నటి వరకు ఎక్కడా ఖండించలేదు. ఈ కథనాలు పార్టీ అధిష్టానం వరకు చేరితే తన డిమాండ్లకు ఒప్పుకుంటారన్నది ఆయన ఉద్దేశం కావచ్చు. కానీ దానికి ముందు జరిగిన జిల్లా వైకాపా విస్తృత స్థాయి సమావేశానికి ఊహించిన విధంగా ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ హాజరయ్యారు. వాస్తవానికి ఆయన గతంలో మాదిరిగా రీజనల్ కోఆర్డినేటర్ కానీ పార్టీ పరిశీలకుడు కానీ కాదు. జిల్లా పార్టీ అధ్యక్షుడు ధర్మాన కృష్ణదాస్, పార్లమెంటరీ పార్టీ పరిశీలకుడు కుంభా రవిబాబు, ఉత్తరాంధ్ర ఇన్ఛార్జ్ కురసల కన్నబాబు ఈ సమావేశానికి విచ్చేసిన ధర్మాన ప్రసాదరావు మాత్రం రాలేదు. ఆ తర్వాత పార్టీకి ఏం మెసేజ్ వెళ్ళిందో, ధర్మానకు ఏ మేరకు తత్వం బోధపడిందో తెలియదు. కానీ అనారోగ్య కారణాల వల్ల తాను పార్టీ నిర్దేశించిన
చిన్న కార్యక్రమాల్లో పాల్గొనలేకపోయానని, జిల్లాకు టీడీపీ మోసం చేసిందంటూ బాబు ష్యూరిటీ మోసం గ్యారంటీలతో చెప్పుకొచ్చారు. వైకాపాలో కొద్ది నెలలుగా రాజకీయం వేగంగా మారిపోతుంది. జగన్మోహన్ రెడ్డి వ్యవహార శైలిలో కూడా స్పష్టమైన మార్పు కనిపిస్తుంది. మరోవైపు వైకాపాలో గతంలో దూకుడుగా వ్యవహరించిన నేతలు ఇంకా తమను ఎందుకు ప్రభుత్వం అరెస్టు చేయలేదన్న కోణంలో బహిరంగంగానే బాబు కూటమికి బాధ కలిగించే విధంగా మాట్లాడుతున్నారు. మాజీ మంత్రి పేర్ని నాని స్టేట్మెంట్లు చూస్తే ఇది అర్థమవుతుంది. మరో మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ కూడా అరెస్టుకు తగ్గేదేలే అన్నట్లు స్టేట్మెంట్లు ఇస్తున్నారు. అధికార కూటమి ఎవరిని నిర్బంధిస్తుందో వారికి జగన్మోహన్ రెడ్డి ఖచ్చితంగా అగ్రతాంబూలం ఇస్తారన్న భావన ఇప్పటికే విజయవాడ సర్కిల్లో తిరుగుతుంది. మరోవైపు గతం మాదిరిగా కాకుండా జిల్లాల వారీగా వైట్ బుక్ లో పేర్లు నమోదు చేసుకోవాలని జగన్మోహన్ రెడ్డి పార్టీ నాయకులకు సూచిస్తున్నారు. మరో 6 నెలల తర్వాత ఖచ్చితంగా పార్టీలో మార్పులు చేర్పులు ఉంటాయని, ఈలోగా ఆలకబూనిన వారు, తెరమరుగైన వారు ఎంతమంది ఉన్నారో తెలుసుకునేందుకు బాబు ష్యూరిటీ కార్యక్రమాన్ని ప్రతిపాదికగా తీసుకున్నట్లు తెలుస్తుంది. రాబోయే ఎన్నికల్లో కూడా కూటమి మీద వ్యతిరేకత, జగన్మోహన్ రెడ్డికి ఉన్న మాస్ ఇమేజ్ మేరకు అధికారంలోకి వస్తారనే అంచనాలున్నాయి. ఈ నేపథ్యంలో ఇంకా మెట్టు దిగకపోవడంతో సరికాదన్న భావన ధర్మానకు కలిగి ఉంటుంది. లేదా పార్టీయే బొత్స సత్యనారాయణ శ్రీకాకుళం మీద ఓ కన్నేసి ఉంచమని చెప్పిందన్న సంకేతం ధర్మానకు తెలిసి ఉండవచ్చు. కారణమేమైనా సత్యబాబు రాకతో ధర్మాన అడుగు ముందుకు పడింది. అయితే పార్టీలో పెద్ద నాయకులు మాత్రం ఈగోలు వీడినట్లు కనిపించడం లేదు. మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అక్షర శిల్పం. పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో.